డీకే న్యూస్కి స్వాగతం. కమిషన్లకు కక్కుర్తిపడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. మార్కాపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ విధానం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య రంగాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు అని ఆయన తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు కమిషన్ల కోసమే పీపీపీ విధానమని ఆయన అన్నారు. పీపీపీ విధానం ద్వారా అభివృద్ధి చేస్తామని ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం సిగ్గుచేటు అని అన్నారు. గతంలో విద్యారంగం ప్రైవేటీకరణ, నేడు వైద్య రంగం ప్రైవేటీకరణ ఒకటేనా అని అన్నారు. చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసు అని అన్నారు. కమ్యూనిస్టుల చరిత్ర తెలుసు, పోరాటాల చరిత్ర తెలుసు, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ రంగం ఉంటే ఏమవుతుందో ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అని ఈశ్వరయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సయ్యద్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.